కోటరిని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాలి. అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా. పార్టీ పెట్టే ఆలోచన లేదు. పవన్ కు నాకు 20 ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. పవన్ నాకు మంచి మిత్రుడు. భవిష్యత్తులో కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించనని చెప్పేసి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. సో ఇదంతా ఆలోచిస్తే విజయసాయిరెడ్డి జనసేనలోకి వెళ్లే అవకాశం ఉంది అన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. సో మీకేమనిపిస్తుంది సార్? మరి ఎవరెవరి ఆలోచన ఎప్పుడెప్పుడు ఏమైందో చెప్పలేను, కానీ ఏమి అంటే బహుశా మళ్ళీ రాజకీయాలకు రావాలని కొంత ఉన్నట్టుని చూస్తే ఆయన మాట తిరిగి గతంలో నేను వచ్చేసి పూర్తిగా వ్యవసాయదారునిగానే ఉంటానని చెప్పడం జరిగింది అప్పుడు. కానీ ప్రస్తుతం చూస్తే మళ్ళా ఎక్కువ కాలము కేవలం వ్యవసాయదారుడుగానే ఉండేటట్టుగా లేదు. రాజకీయాల్లో ఆల్రెడీ చూసినవాడు కాబట్టి, ఢిల్లీలో కూడా చక్రం తిప్పినవాడు కాబట్టి అంత రాజకీయాల నుండి పూర్తిగా దూరం కావాలంటే ఆ రోజు చెప్పుండొచ్చు, కానీ కష్టమే. ఎవరికైనా, ఆయనకే కాదు ఎవరికైనా కష్టమే. తర్వాత మరీ వృద్ధాప్యమే కాదు కాబట్టి రాజకీయాలకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అది ఎప్పుడనేది చెప్పలేం, కానీ మరి ఏ పార్టీకి అన్నప్పుడు మరి ఆయన వైకాపా నుండి బయటికి వచ్చాడు కాబట్టి మళ్ళా జగన్తో అడ్జస్ట్ అయ్యి జగన్తో పోవడమా, మరి ఆయన నమ్ముతాడా లేదా, దానికి అదొకటి. రెండవది వచ్చేసి ఇంకా జగన్ కాదన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో అంత ఆశాజనకంగా లేదు కాబట్టి కాంగ్రెస్ లోకి రాలేడు. ఇంకా మరి ఇంకొండేది ఏమి, కమ్యూనిస్టులు కూటమి. కమ్యూనిస్టులు కూడా సరే అదొక పోరాట చేసినప్పటికీ అధికారం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా టీడీపీ కూటమిలోకి చేరాలా. టీడీపీ కూటమిలోకి చేరాలంటే ఆయనకు 3 అవకాశాలే. టీడీపీ అయినా ఉంది, గతంలో కూడా ఆయన వచ్చేసి రాజకీయం నిర్మించుకుంటా అన్నప్పుడు అందరినీ పోయినాడు. జగన్ను పోయినాడు, చంద్రబాబు నాయుడు పోయినాడు, మోడీని పోయినాడు, అమిత్ షాను పోయినాడు, పవన్ కళ్యాణ్ పోయినాడు. అప్పుడే ఆయన దూరదృష్టిలో పెట్టుకున్నట్టుంది, ఎప్పటికైనా భవిష్యత్తులో ఏమో పరిస్థితులు ఎట్టా వస్తాయని చెప్పేసి అన్ని ఆప్షన్లు పెట్టుకున్నాడు. భారతమ్మను కూడా పొగిడాడు, జగన్ను పొగిడాడు, జగన్ భార్య భారతమ్మను పొగిడాడు, నరేంద్ర మోడీని పొగిడాడు, అమిత్ షాను పొగిడాడు, చంద్రబాబు నాయుడు పొగిడాడు, పవన్ కళ్యాణ్ పొగిడాడు. కాకపోతే ఏమంటే కమ్యూనిస్టులు మమ్మల్ని పొగడలే, తిట్టలేదు కాబట్టి ఆయన అప్పుడే ఆప్షన్ పెట్టుకున్నట్టు. కాబట్టి మరి ఖచ్చితంగా రాజకీయాలకి తిరిగి వస్తాడు అనుకుంటున్నాను. ఆ వచ్చేది మరి ఏ విధంగా అనేది ఆ వచ్చే నాటి పరిస్థితి బట్టి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే జగన్ కోటరిని దూరం పెట్టాలి అంటే ఆ కోటరిలో ముఖ్య నాయకులు ఎవరని అనుకోవచ్చు అంటారు? ఆయన దృష్టిలో బహుశా సజ్జల రామకృష్ణ అంటే ఉండొచ్చు మెయిన్ గా. అదే ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అట్లనే చెప్పినాడు, ఇండైరెక్ట్ గా అతనే పాయింట్అవుట్ చేశాడు సార్. అదే ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు తులసిరెడ్డి గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ పక్కన పెట్టింది అనేది కూడా చర్చ నడుస్తా ఉంది. ఈ చర్చ ఎందుకు ఇంత బలంగా బయటకు వస్తుందంటే ఏం చెప్తారు సార్? బయట పెట్టడం అని కాదు, గతంలో ఎన్నికలకు ముందు వచ్చేసి న్యాచురల్ గా పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకనొక దశలో టీడీపీతో పొత్తు లేకుంటే బీజేపీ పవన్ కళ్యాణ్ తో కలిసి పోదామనే స్థాయిలో కూడా ఎన్నికలకు ముందు ఆలోచించారు కాబట్టి అప్పుడు కొంత పవన్ కళ్యాణ్ కు కొంత ఎలివేషన్ ఎక్కువ మీడియాలో వచ్చింది. తర్వాత సరే ముగ్గురు కలిసి పోటీ చేశారు, అందరికి సీట్లు బాగా వచ్చాయి. ఇంకా న్యాచురల్ గా వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఈయన లిమిట్స్ ఈయనకు కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం. ఆయన వేరే దాంతో క్యాటలిస్ట్ పని ఏమంటే, క్యాటలిస్ట్ కు సొంతంగా కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అని ఉంటుంది, ఉత్ప్రేరకం అని. అది సొంతంగా పెద్ద ప్రభావితం చూపదు, కానీ వేరే దాంతో కలిస్తే చాలా ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా రాజకీయాల్లో జనసేన పవన్ కళ్యాణ్ ఒక క్యాటలిస్ట్, ఉత్ప్రేరకం. సొంతంగా బలం లేదు, కానీ వేరే దాంతో కలిస్తే మాత్రం కొంత బలం ఉంటుంది. అది ఆ పవన్ కళ్యాణ్కు తెలుసు, తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఎంతవరకు అంతవరకు ఆయన ఆచితూచి అడుగేస్తున్నాడు. కొన్నిసార్లు దూకుడుగా వేస్తున్నాడు, కొన్నిసార్లు మళ్ళా జాగ్రత్త పడి మళ్ళా జాగ్రత్తగా ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసి బంపర్ మెజార్టీ ఉంది. ఈవెన్ బీజేపీ, టీడీపీ, జనసేన అవసరం లేకుండా కూడా సొంతంగానే మెజార్టీ కావాల్సినంత మెజార్టీ ఉంది.
తర్వాత మోడీ గారికి ఈయన మీద ఆధారపడి ఆడ నితీష్ కుమార్ ఉందా ఈయన మీద ఆధారపడింది కాబట్టి మోడీ గారు కూడా వచ్చేసి చంద్రబాబు నాయుడికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈయనకు సొంతంగా రాష్ట్రంలో పూర్తి మెజార్టీ ఉంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకొని కొంత లోకేష్ వచ్చేసి బాగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ప్రారంభంలో కొంచెము జాగ్రత్త చూసుకోడు, ఇప్పుడే ఇమీడియట్ గా తెస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రాజువల్ గా లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తూ ఢిల్లీకి పంపిస్తూ మంత్రులతో కలుస్తూ ఇష్యూల మీద ఆడ కలవడము, ప్రైమ్ మినిస్టర్ ను 2-3 సార్లు వచ్చేసి సొంతంగా కలవడము, ఆస్ట్రేలియాకు మిగతా యూకేకు మిగతా విదేశాలకు పోవడము. కాబట్టి నెమ్మదిగా వచ్చేసి అటు విద్యాశాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడుకి ఒకవేళ భవిష్యత్తులో ప్రత్యామ్నాయము లోకేష్ అనే విధంగా చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేటెడ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ తగ్గింది అనే దానికంటే లోకేష్ కొంత లోకేష్ ఇమేజ్ ని పెంచాడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రభుత్వం కలిసి ఇమేజ్ ని పెంచారు అనేది ఆ యాంగిల్లో మనం చూడాలి. ఇప్పుడు మహామంత్రి తిమ్మస్సు సూత్రం ఏమి, ఒక గీత ఉంటుంది బోర్డు మీద, ఆ గీతను తుడపకుండా దాన్ని తగ్గించకుండా దాన్ని చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. బోర్డు మీద గీత ఉంటుంది, ఆ గీతను తుడపకుండా చిన్నది చేయకుండా దాన్ని చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. అది పవన్ కళ్యాణ్ అనే గీత ఉంది, కానీ పక్కన చంద్రబాబు నాయుడు చేసిందేమి, లోకేష్ అనే పెద్ద గీతను గీశాడు. అంతకుముందు లోకేష్ చిన్న గీతగా ఉండేవాడు, పెద్ద గీతగా చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ సేమ్ అదే విధంగా ఉన్నప్పటికీ చిన్న గీతగా కనపడుతున్నాడు. ఇది నా అబ్జర్వేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.